ఇది మీరు చేయాల్సింది. ఓకే మేడం, నేను చేస్తాను మేడం. సరే, ఉంటాను. ఓకే మేడం. ఉంటాం సార్. వెంకిబాబు, మీరు చెప్పినట్టుగానే చేపలు రొయ్యలు అన్ని పట్టించేస్తున్నాం. రేపు మీరు డీలర్కి చెప్పిన టైం కంటే ముందే అన్ని లోడ్ చేసి పంపించేస్తున్నాం. అలాగే మీరు మా ఊరొచ్చి మా తలరాతలే మార్చారు బాబు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి చేపల్ని పట్టి అమ్మినా ఇంత ధర పలకలేదు. కానీ ఈసారి మాత్రం బాగా లాభాలు వస్తాయనిపిస్తుంది. మా కూతురు పెళ్లి ఈ ఏడాదైనా చేయాలి. నా కొడుకును పై చదువులు చదివించి ఉన్న అప్పులన్నీ తీర్చేస్తాను. ఇక నుంచి మీకు మంచి లాభాలే వస్తాయి. ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ రేటుకే మీ సరుకు అమ్ముకోవచ్చు. ఇన్ని రోజులు వీళ్ళని వీళ్ళ ప్రాబ్లమ్స్ ని చూశాను, కానీ ఎలా సాల్వ్ చేయాలో అస్సలు అర్థం కాలేదు. బట్ నువ్వు జీనియస్ వెంకీ. నోటితో చెప్పచ్చుగా, చెయ్యేసి మెచ్చుకోవాలా? ఆయన నాకెందుకులే. ఇది గాని బాగా జరిగిందంటే మా తలరాతలే మారిపోతాయమ్మా. సార్ మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఆ చేపలు రొయ్యలు పట్టడం ఆల్మోస్ట్ అయిపోయింది సార్. ఇక ప్యాక్ చేసి లోడ్ చేయించడమే. ఆ విషయం చెప్పి వెళ్దామనే వచ్చాను. నేను మీ సరుకు కొనలేను. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? అదేంటి, కొంటానని మాటిచ్చారు కదా. ఇప్పుడు కొనలేనంటున్నాను కదా సార్. మిమ్మల్ని నమ్మి చేపల్ని పట్టిస్తే ఇప్పుడు చేతులు ఎత్తేయడం కరెక్ట్ కాదండి. చూడండి బాబు, నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. మీ సరుకు తీసుకుని నేను ఇబ్బందుల్లో పడలేను. ఇప్పుడు మీ వల్ల మేము ఇబ్బందులు పడాలా? సార్, మిమ్మల్ని ఎవరైనా బెదిరించారా? ఎవరైనా భయపెట్టారా? మీకేం కాకుండా నేను చూసుకుంటాను. బాబు, దయచేసి నన్ను వదిలేయండి. మీరు వేరే ఎవరినైనా చూసుకోండి. సార్ 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 సార్